మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఉందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ సరిగ్గా ఉందా లేదా, ప్రైస్ కరెక్ట్గా ఉందా లేదా, 10 రూపీస్ ఉన్న దాన్ని 12 రూపీస్కి 15 రూపీస్కి ఎందుకు అమ్ముతున్నారు, దాన్ని కూల్ చేసినందుకు 2 రూపీస్ ఎక్స్ట్రా అంటే దానికి రేట్ ఇవ్వండి, దానికి బిల్ ఇవ్వండి. బిల్ ఇవ్వకపోతే ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా వేయచ్చు. సో యూ షుడ్ బి కాషియస్, యూ షుడ్ బి కేర్ఫుల్, యూ షుడ్ బి అవేర్. అవేర్నెస్ మీకు ఉంటే ఎవరైనా సెల్లర్ మిమ్మల్ని ఏమి మోసం చేయలేరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ, మీ ఇంట్లో ఏదైనా పర్చేస్ చేయాలి ప్రోడక్ట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెసిషన్ మేకర్స్ ఆర్ యూ. అవునా? ఏదైనా కొనాలంటే మిమ్మల్ని అడిగే కొంటారు మీ పేరెంట్స్, వెదర్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఆర్ ఎనీథింగ్. సో వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ చెక్, యూ కెన్ వెరిఫై, యూ షుడ్ టెల్ యువర్ పేరెంట్స్ bill is important, cross check whether the goods are having ISI mark, AG mark, whether it is having standard marks on that or not, whether it is reliable or not, from which shop you are buying. ఏదో బయట ఎక్కడ దొరికితే కొనుక్కొని తీసుకొని తినేస్తే తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా, ఎవరు రెస్పాన్సిబుల్? మీరు రెస్పాన్సిబుల్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, యూ షుడ్ బి ఆల్వేస్ కాషియస్ ఫ్రమ్ వేర్ యు ఆర్ బయింగ్, వాట్ యు ఆర్ బయింగ్, ఫర్ హౌ మచ్ యు ఆర్ బయింగ్, అండ్ ఆల్వేస్ ఆస్క్. క్వశ్చన్ చేయండి, అడగండి. ఇది ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారు, ఇది ఎందుకు క్వాలిటీ సరిగ్గా లేదు, దీనికి మనకి ఎందుకు మీరు బిల్ ఇవ్వడం లేదు. సో న్యాచురలీ భయపడి అప్పుడే మీకు బిల్ ఇచ్చేస్తారు, కరెక్ట్ ప్రోడక్ట్స్ ఇస్తారు. ఇన్ కేస్ యూ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ డెఫిషియన్సీ ఆఫ్ బయింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆల్వేస్ ఎ కన్జ్యూమర్ కోర్ట్ ఆర్ ఎ కన్జ్యూమర్ ఫోరం ఇస్ దేర్. సపోజ్ మీరు కర్నూలులో కన్జ్యూమర్ కోర్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళలేము అంటే ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. There is a online number, helpline number, which is 1915. 1915 is the online helpline number where you can call and you can file a case. WhatsApp lo kuda meer complaint cheyochu, where the WhatsApp number is 88 followed by 4 zeros 1915. 88 followed by 4 zeros 1915. There also you can WhatsApp and you can give your detailed complaint, and along with that you can also give your affidavits or evidence or bills whichever you have purchased. Ledo online lo inga telusu meer inga online lo cheyochu ante there is e-Jagriti portal is there. www.ejagriti.in is there. Through that portal also you can file your complaint. So మీరు పర్సనల్గా వెళ్ళలేరంటే కూడా దాంట్లో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఎటువంటి డబ్బులు ఖర్చు చేయకుండా మీరు కంప్లైంట్ ఫైల్ చేసి యూ కెన్ గెట్ యువర్ జస్టిస్. సో దిస్ ఈస్ అ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 and which has been repealed and made on 2019 Act, which is called as Consumer Protection Act 2019, where there are rights to the consumers, where you have right to know the product, right to choose the product, right to safety, right to education, right to redressal. So ivanni rights meeku unnai kabatti meer rights ni telusukovali, meer question cheyali, bills ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కన్స్యూమర్ కోర్ట్ కి డెఫినెట్ గా రెఫర్ చేయాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సిఎస్టీ కొడుతుంది, ఒక తెల్ల పేపర్లో రాసిస్తానంటాడు. జనరల్గా మనం యాక్సెప్ట్ చేస్తాం 99% బిల్లులో మళ్ళీ 3000 ఎందుకు ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పేసి ఒక వైట్ పేపర్లో రాస్తాం. సపోజ్ మీరు ఒక 20 తులాలు బంగారు ఇంట్లో పెట్టి ఏదైనా సినిమా పోయినప్పుడు దొంగతనం జరిగిందనుకోండి, ఆ 20 తులాలకు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలంటే వాళ్ళు బిల్లు అడుగుతారు. బిల్లు లేకపోతే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. కాబట్టి మీరు 20 తులాలకు కూడా నష్టపోయినట్టే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ పోయినా కూడా బిల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మేడం కూడా చెప్తారు. కాబట్టి మీరు కూడా ఈ విషయం 10 మందికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ముఖ్యమైన విషయం మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ గారు ఈ యొక్క ఎక్కడెక్కడ కల్తీలు జరుగుతున్నాయి, ఎలా కల్తీలు మీరు ఎలా గుర్తుపట్టాలి, మంచివి ఏంటి చెడు ఏంటి అనేది మీకు బాగా విశదీకరిస్తారు. కాబట్టి అందరు నిశ్శబ్దంగా ఈ చికెన్ ఫ్రై కానీ చికెన్ 65 కానీ ఏదైనా సరే ఫుడ్ ఆర్టికల్స్ మీరు ఆన్లైన్లో ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, వాటిలో ఏం ఫుడ్ ఇస్తాడు అనేది ఇప్పుడు తెలుసుకోండి. మీరు ఆర్డర్ ఇస్తారు, మీకు ప్యాకెట్ వస్తుంది, బాగా ప్యాక్ చేసేసి ఫుడ్ ఐటమ్ వస్తుంది, మీరు ఓపెన్ చేస్తారు, కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. అది
చికెన్ ఫ్రై కానీ, చికెన్ బిర్యానీ కానీ, గోబీ మంచూరియా కానీ, చికెన్ 65 కానీ, ఏదైనా ఎనీథింగ్, ఆ ఫుడ్ చాలా డేంజరస్ ఫుడ్. ఎందుకు డేంజరస్ అంటే వాడు ఈరోజు తయారు చేసిన వస్తువు సాయంత్రానికి అమ్ముడు కాదు. దాన్ని ఏం చేస్తాడు, ఫ్రిడ్జ్లో పెడతాడు. మరుసటి రోజు ఏమైనా ఆర్డర్స్ వస్తే చూస్తాడు, ఇలాంటి ఆన్లైన్ ఆర్డర్స్, ఆన్లైన్ రాకపోతే దాన్ని అట్లాగే ఫ్రిడ్జ్లో పెడతాడు. 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు. లేదంటే ఏదైనా కస్టమర్ వచ్చి అడిగినప్పుడు దాన్ని హీట్ చేసేసి పెడతాడు. ఏ ఆర్డర్స్ రాకపోతే ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రిపేర్ ఫుడ్లో ఈ కలర్ ఐటమ్స్ కలపడం వల్ల ఈ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది మనకి చాలా అనైజీనిక్ కండిషన్స్ ఏర్పడతాయి. మీరు చాలామంది అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయి, చివరమ్మాయి ఆర్డర్స్ ఇచ్చింది కదా, చికెన్ ఫ్రై అమ్మా, లెగ్స్, ఎస్, ఇలాంటి ఆర్డర్స్ వల్ల ఏమవుతుందంటే వాడు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్ బయట తీసి మసాలా జోడించి, కలర్ జోడించి, మళ్ళీ దాన్ని రీహీట్ చేసేసి మీకు ఇస్తాడు. లోపల చల్లగా ఉంటుంది, బయట హీట్గా ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, చాలా అన్హైజీనిక్ ఫుడ్. ఇలాంటి స్విగ్గీ ఆర్డర్స్ కానీ, జొమాటో ఆర్డర్స్ కానీ ఇవ్వద్దు, అలాంటి ఫుడ్ తినొద్దు. మరి ఎలాంటి ఫుడ్ తినాలని చెప్పేసి మీరు అడగలేదు, ఒకరిద్దరు కూడా అడగలేదు నన్ను. ఎలాంటి ఫుడ్ తినాలంటే మనం ఎప్పుడు కూడా ఆర్డర్స్ రూపంలో తెచ్చుకున్న ఫుడ్ మంచిది కాదు. ఇంటి దగ్గరే అమ్మాయిలు మాట్లాడద్దు, ఇంటి దగ్గరే మీ పేరెంట్స్ చెప్పి తయారు చేసుకొని ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించుకొని, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ కంటే ఫ్రెష్గా తెప్పించుకొని తయారు చేసిన మసాలాతోటి, మన మసాలా వేరే ఉంటుంది, హోటల్లో మసాలా వేరేగా ఉంటుంది. హోటల్లో మసాలా ఏంటి, ప్యాకెట్ మసాలా, వాడు ఎక్కువ వేయచ్చు, తక్కువ వేయచ్చు, లేదంటే అందులో ఏమైనా కెమికల్ కలపవచ్చు. అందువల్ల మనం తయారు చేసుకున్న మసాలాతో తయారు చేసుకుంటే అది చాలా మంచి హైజీనిక్ ఫుడ్. అలానే ఇంట్లో తయారు చేసిన ఐటమ్స్ అప్పుడే తినేయాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి లేదు. అమ్మాయిలు కొంచెం సైలెన్స్గా ఉండాలి. అందువల్ల ఏ ఐటమ్ అయినా సరే ఫ్రెష్గా ఉన్న ఐటమ్ తినాలి, కర్రలు లేకుండా తినాలి, ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు జొమాటో ఆర్డర్స్ ఇస్తారా ఎవరైనా? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత జొమాటో ఆర్డర్స్ ఇస్తారా? హ్యాండ్రైజ్ చేయండి ఇస్తానని. అలాంటి ఫుడ్ మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా, మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మీరు అనుకోవచ్చు, హోటల్కి వెళ్ళిన తర్వాత మాకు అలాంటి ఫుడ్ పెడితే ఏం చేయాలి? వాడు కలర్ కలిపిన ఫుడ్ పెట్టినా, లేకపోతే ఏదైనా జొమాటో ఆర్డర్స్ ఐటమ్ అక్కడ ఓపెన్ చేసి అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. కొంతమంది పర్సనల్గా వెళ్ళి ఆర్డర్ ఇస్తారు ఆన్లైన్లో, మీరు వెళ్ళి తెచ్చుకుంటారు, అక్కడే ఓపెన్ చేసి చూపించుకోవచ్చు వాడికి సరిగ్గా ఉందా లేదా అనేది. నేను చెప్పిన కలర్స్ లేకుండా మంచి హైజీనిక్ ఫుడ్ మాత్రం తీసుకోండి. అప్పటికప్పుడు ప్రిపేర్ అయిన ఐటమే తీసుకోండి. తప్పని పరిస్థితిలో హోటల్కి వెళ్ళాలి తప్ప ప్రతిదీ ఆర్డర్స్ మాత్రం హోటల్లో ఆర్డర్స్ తీసుకోవద్దు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ మన సార్ ఈశావాస్ గారు ఇక్కడే ఉన్నారు. అక్కడ గోబీ మంచూరియా మోర్ డిపార్ట్మెంట్ పక్కనే ఒకటి ఉందా, గోబీ మంచూరియా ఉందా మోర్ డిపార్ట్మెంట్ పక్కనే అటు సైడు. ఎంతమంది తెలిసి చేయదండి? అమ్మాయి నించో, హనుమాన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అంతేనా? పేరు అదేనా? ఎన్నిసార్లు తిన్నావు గోబీ మంచూరియా? ఓకే, చూసా, అంత ధైర్యంగా చెప్తున్నా. అలాంటి అమ్మాయిలు అంటే మాకు ఇష్టం. ఎందుకంటే ఎవరు ఏం ఫుడ్ తిన్నారని తెలియాలి మాకు. ఆ హనుమాన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి నేను ఒకసారి విజిట్ చేశాను. వాడు గోబీ మంచూరియాలో, కూర్చోమ్మా, గోబీ మంచూరియాలో కలర్స్, బుష్ కలర్ కలిపి ఆ గోబీ మంచూరియా తయారు చేసి ఒక బేషన్లో పెట్టాడు. దగ్గర ఒక 20 కేజీల బేషన్ అది. అందులో 20 కేజీల గోబీ మంచూరియా తయారు చేసేసి వచ్చిన కస్టమర్స్ని కూర్చోబెట్టి అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తింటున్నారు. నేను సడన్గా విజిట్ చేశాను. ఏంటి ఇట్లా గోబీ మంచూరియా కలర్ కలిపోని తెలుసా బాబు అన్న. నాకు తెలియదు సారు, తెలియ కలిపాను అన్నాడు. సరే నీకు తెలియదు అన్నా కాబట్టి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఇది మంచిది కాదమ్మా ఫుడ్ అని చెప్పి అక్కడ తినే కస్టమర్కి చెప్పి అదంతా కలిపి నేను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. డిస్ట్రాయ్ అంటే డస్ట్బిన్లో వేయడం జరిగింది. అది తెలియక చేశాడు అన్నాడు కాబట్టి అని చెప్పి మేము డస్ట్బిన్ డిస్ట్రాయ్ చేసాం. ఇంకో ఇదే, అది సార్ దగ్గర ఫోటో కూడా ఉంది. అది సేమ్ షర్ట్, ఆ రోజు ఇదే షర్ట్ వేశాను నేను కూడా, చూసారా? అయితే అది అలా జరిగింది. ఒకసారి ఒక రోజు దగ్గర నెల పోయింది, 2 నెలలు పోయింది. మళ్ళీ అదే నేను ఈవినింగ్ అట్లాగే వస్తున్నాను. వస్తున్నప్పుడు మళ్ళీ కలర్ఫుల్గా కనిపిస్తుంది బేషన్లో
వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం మీకు వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ నువ్వు అవును వాడే హనుమాన్ పోస్ట్ ఫుడ్ సెంటర్, ఇది రెండోసారి వెళ్ళినప్పుడు. అది లాస్ట్ టైం నీకు వార్నింగ్ ఇచ్చాను కలర్ కలిపోద్దని, మళ్ళీ అది చేసామన్నాను. అంటే అప్పుడు వాడు తెలిసి చేస్తున్నాడు. అంటే మన ఒక ఆఫీసర్ చెప్పి మంచి ఫుడ్ కాదని చెప్పినప్పుడు వాడు ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి, కలర్ కలుపుకుండా అమ్మాలి. కానీ అదే కలర్ కలిపి అమ్ముతున్నాడు. మళ్ళీ వెంటనే వాడికి అక్కడే ఒక రిటర్న్గా ఒక లెటర్ తీసుకొని కస్టమర్స్ కన్నా చెప్పి ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి వాళ్ళకి నచ్చచెప్పి అవన్నీ డిస్ట్రాయ్ చేసాం. మళ్ళీ ఆ ఫుడ్ తింటే మళ్ళీ ఇదండి డిస్ట్రాయ్. అలాగే మూడోసారి అనుకోకుండా ఈషభాషగా మేము పాలు శాంపుల్ తీయడానికి వచ్చినప్పుడు సడన్గా వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అదే పరిస్థితి, సేమ్ పరిస్థితి. అని ఏం చేయాలి చెప్పమ్మాయి, నువ్వు నించు అని ఏం చేయాలి చెప్పు సీజ్ చేయాలి. షాప్ చేసేదో జీవనోపాధి పోతుందని వెంటనే ఒక కేసు ఒకటి ఫైల్ చేసి కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు నుంచి వాడు కలర్ ఇప్పుడు చూస్తున్నామ్మా, నువ్వు కలర్ కలుపుతున్నాడా? నేను ఈ మధ్య 20 రోజులు ఎంత అయింది వచ్చి పోలేదు. ఒకసారి చూడు వెళ్ళి అది మళ్ళీ ఆడేదని చెప్తే షాప్స్ క్లీన్. కౌంటర్ మిషన్ ఏం చేస్తారంటే దీనికి లింక్స్ ఉంటాయి. ఈ లింకులు అనేది తీసినారంటే మటుకు 100 గ్రాములు అనేది లాస్ అవుతుంది. ఈ లింకులు అనేవి ఉన్నాయి లేవో చూసుకోవాలి. ప్రతి వ్యాపారస్ ఏం చేస్తుంటారంటే ఈ లింక్స్ అనేది తీసుకుంటారు అన్నమాట. ఇలా పెట్టి చేస్తుంటారు. దానికి మనం సీల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కంపల్సరీగా ఈ 2 నెలలకు ఒకసారి వెరిఫికేషన్ చేసి సీల్ వేసుకుంటాం అన్నమాట. ఇవి ఖచ్చితంగా ఉందా లేదా అని చూడాలి. తర్వాత ఈ గోల్డ్ తీసుకున్నప్పుడు మనకి గోల్డ్ స్టోన్స్ కానీ ఈ గోల్డ్ ప్యూరిటీ అనేది కానీ సపరేట్గా మనకి మెషర్ చేయాలి. గోల్డ్ స్టోన్స్కి సపరేట్గా గోల్డ్ ప్యూరిటీ సపరేట్గా మనకి బిల్లు మెషర్ చేసి ఇవ్వాలి. అవి 2 కలుపుకోవడానికి ఇవ్వడం అదిగా వైలేషన్. ఇది వచ్చేసి మెజర్స్కి 2 నెలలకు ఒకసారి సీల్ ఇస్తారండి. ఎవరి ఇయర్ ఇక్కడ సీల్ ఇస్తారు. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉందా? సర్వీస్ హాస్పిటల్కి వెళ్తాం, డబ్బులు కడతాం, కానీ వాడు సరిగ్గా చూడదు. కడుపులో ఇంకో కత్తి పెట్టి పంపిస్తాడు, ఒక దూది పెట్టి పంపిస్తాడు, ఇంకేదో చేస్తాడు. సో మనం పోయింది మా అనారోగ్యాన్ని ట్రీట్మెంట్ ఇవ్వమని పోయినాం. మరి ఆ ట్రీట్మెంటు సరైన పద్ధతుల్లో ఇవ్వకుండా మనకు నష్టం జరిగితే అది సేవాలోపం కింద తీసుకుంటాం. ఇలా అనేక రకాల సేవలు మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు తీసుకుంటూనే ఉంటాం, చేస్తాం. మరి వస్తువులు కూడా కొంటాం. సపోజ్ మీకు ఎగ్జామ్ ఉంది, అమ్మాయి బీ సైలెన్స్, వస్తువులు కొంటూ ఉంటాం. ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సడన్గా మనం పెన్ను పడిపోతుంది. పక్కనే స్కూల్ పక్కన ఉన్న బంకులో పెన్ను కొనుక్కుంటాం. పెన్ను కొనుక్కుంటే తీరా ఎగ్జామ్లోకి పోయిన తర్వాత పెన్నులో ఇంకు ఉండదు. అప్పుడేమి మన పరిస్థితి అంటే ఎగ్జామ్లో ఈ 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయల వాల్యూ కన్నా ఎగ్జామ్ హాల్లో పెన్ను పడడం లేదని చెప్పి నువ్వు పడేటువంటి టెన్షన్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని మనం మెంటల్ ఎగోని అంటాం, మానసిక వేదన. ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోవడమో లేకపోతే